హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక సిస్టర్ నాకు కామెంట్ పెట్టారండి, అక్క నేను కువైట్కి కొత్తగా వచ్చాను, భయంగా ఉంది అక్క అని చెప్పేసి కామెంట్ చేశారు. అలానే చాలామంది కామెంట్ పెట్టేవాళ్ళు అనమాట. కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా మాకు భయంగా ఉంది, భాష రావట్లేదు అని చెప్పేసి కామెంట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ విషయానికి నేను ఒకసారి లాంగ్వేజ్ వీడియో అయితే తీసుకొచ్చానండి. లాంగ్వేజ్ వీడియో పోస్ట్ చేశాను. ఆ టైంలో నేను కొత్తగా వచ్చాను అనమాట. నేను కూడా అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను. వచ్చి రాని లాంగ్వేజ్ మీ వరకు తీసుకొచ్చాను అనమాట. అంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఇదే ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తారనమాట. అంటే మనకు భయం ఎందుకు వేస్తుంది, వీళ్ళు మాట్లాడేది మనకు తెలియదు కాబట్టి, వీళ్ళ భాష మనకు తెలియదు, తర్వాత వీళ్ళు ఎవరు మనకు తెలియదు కాబట్టి మనకు భయం వేస్తుంది. అదే మన ఏరియాలో మనమున్న ప్లేసెస్లో అక్కడక్కడ ఎక్కడన్నా పని చేసుకున్నాం అనుకోండి, భాష వచ్చిందనుకోండి, మనకు అంత భయం అనిపించదు కదా. సో ఇక్కడ ఎక్కువ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందండి మెయిన్. తర్వాత ఏంటంటే ఇంకా మనతో పాటు పనిచేసే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉండకపోవచ్చు. చాలామంది ఎలా అంటే మనకు తెలిసిన వాళ్ళు తీసుకున్నారనుకోండి, అంటే మన చుట్టాలు మన ఫ్రెండ్స్ ఎవరైనా మనల్ని ఇక్కడ తీసుకొచ్చారనుకోండి, వాళ్ళు ఉంటే ప్రాబ్లం లేదు. వాళ్ళు లేకుండా ఇండోనేషియా వాళ్ళు కానీ, ఫిలిప్పీన్ వాళ్ళు కానీ, కెనియా వాళ్ళు, ఇథోపియా వాళ్ళు, కేరళ వాళ్ళు, ఇలా చాలామంది ఉంటారు మనకి పనిచేసేవాళ్ళు. అంటే వీళ్ళందరూ కలిపి ఉంటారని కదా, ఎవరో ఒకరు మనకు తగులుతూనే ఉంటారు. అయితే మనం వర్క్ చేసేది ఫిలిప్పీన్ వాళ్ళతోటో లేదా ఇండోనేషియా వాళ్ళతోటో ఇలా పని చేయాల్సి ఉంటుంది, లేదా కెనియా వాళ్ళతోటో పని చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి ఎవరు తెలియదు కాబట్టి భయం వేస్తుంది. వాళ్ళు కూడా మనల్ని అంతగా ఆదరించవచ్చు, ఆదరించలేకపోవచ్చు. అంటే ప్రతిసారి మనం వెళ్ళి భాష తెలియనప్పుడు ఇది ఏంటని అడిగినప్పుడు వాళ్ళు ప్రతిసారి చెప్పరు కదా. 1-2 సార్లు చెప్పేసరికి మూడోసారి వాళ్ళకి విసుకొచ్చేద్ది అనమాట. అప్పుడు మనకి ఏడుపు వచ్చేద్ది. కాబట్టి చాలామందికి చెప్పేది ఏంటంటే, లాంగ్వేజ్ పరంగా అయితే మీరు అస్సలు భయపడవసరం లేదు. మనకి యూట్యూబ్లో చాలా లాంగ్వేజ్ వీడియోస్ ఉంటున్నాయండి. ఒక్కలే కాదు, చాలామంది లాంగ్వేజ్ వీడియో పోస్ట్ చేస్తున్నారు. సో అరబీ టు తెలుగు అని చెప్పి కొట్టి మీరు ఒకసారి చెక్ చేస్తే కొంచెం నేర్చుకోండి, విన్నాయి కూడా. తర్వాత మనం ఇలా ఫోన్లో చూసి నేర్చుకునే దానికంటే వీళ్ళు మాట్లాడినప్పుడు మనం పట్టుకున్నదే మనకి ఎక్కువ గుర్తుంటుంది. నాకు తెలిసి అయితే నేను ఫోన్లో చూసేదానికంటే వీళ్ళు మాట్లాడినప్పుడు గుర్తుపెట్టుకున్నాయి ఎక్కువగా నాకు గుర్తున్నాయి అన్నమాట. వీళ్ళు మాట్లాడినంత ఫ్లూయెంట్గా మనం మాట్లాడలేమండి. కాకపోతే కాస్త అంటే మన తెలుగు వాడకంలో మనం ఎలా మాట్లాడగలుగుతున్నామో అంత తెలిస్తే సరిపోతుందన్నమాట. మన తెలుగులో కూడా ఇప్పుడు చాలా అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా మాట్లాడతారు. ఇప్పుడు భీమవరంలో మేము ఇలా మాట్లాడతాము, వేరే కృష్ణా జిల్లా కానీ లేదా హైదరాబాద్ సైడ్ కానీ ఇలా వేరే ప్లేసెస్లో తెలుగే మాట్లాడతారు కానీ డిఫరెంట్గా మాట్లాడతారు కదా. సో అలాగే అరబీలో కూడా చాలా రకాలు ఉంటాయండి. నేనైతే ఖతార్ నుంచి వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ వీడియో అయితే చాలా ఉంటాయి. నేను కూడా మీ వరకు లాంగ్వేజ్ వీడియో అయితే తీసుకొస్తాను. నాకు తెలిసిన భాషను మీకు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకోటి ఏంటంటే, మీరు ఒకవేళ సింగిల్గా ఉండి అంటే ఆ ఇంట్లో ఒక్కలే పని చేయాల్సి వచ్చి భయపడుతుంటే కనుక మీరు ధైర్యాన్ని మాత్రం తెచ్చుకోండి. మీరు సింగిల్గా పనిచేస్తుంటే మీ అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు అన్నమాట. అది బాయ్ అయినా లేడీ అయినా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, మీరు సింగిల్గా పని చేసుకున్న వాళ్ళే అదృష్టవంతులు. మీతో పాటు వేరే వేరే వర్కర్ ఉందనుకోండి, చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి. అది దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా ఏదో ఒక విషయంలో మనకి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి, గొడవలు వస్తూనే ఉంటాయి అన్నమాట. అంటే ఎలా అంటే నేనే ఎక్కువ కష్టపడుతున్నాను, నాకే ఎక్కువ పనులు చెప్తున్నారు, నేనే ఎక్కువ పని చేస్తున్నానని అలా అటువంటి వ్యత్యాసాలు వస్తాయి. లేదంటే రూమ్లోకి వచ్చేసరికి వాళ్ళకి లైట్ నచ్చదు, మనకి లైట్ కావాలి, వాళ్ళకి ఏసీ నచ్చదు, మనకి ఏసీ కావాలి. అబ్బో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటివి ఏమీ లేకుండా మీరు సింగిల్గా పని చేస్తుంటే కనుక, ఆ రూమ్లో ఉంటే కనుక సింగిల్గా, మీ అంత అదృష్టవంతురాలు ఎవ్వరు ఉండరండి. మీకోసం వీళ్ళకి మేడములకి చెప్పే పని ఎవరికి ఉండదు. సో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వీళ్ళు కూడా ఒక్కలే చేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళకు కూడా కొంచెం మైండ్లో ఉంటుందన్నమాట. ఓకేనా అండి? సరే, కాబట్టి మీరు సింగిల్గా ఉండి వర్క్ చేసుకునే వాళ్ళు చాలా లక్కీ అని చెప్తాను నేను. కాస్త ధైర్యాన్ని మాత్రం తెచ్చుకోండి. ఇంకా జనం ఉండటం వల్ల మనకి ఏం ఉపకారం ఉండదు. అంటే చెప్తున్నా, అంటే అందరూ ఉండాలి, ఇలా ఒంటరిగా ఉండాలని చెప్పి అనుకోకండి. మనతో పాటు వర్క్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇంటికాడ బంధుత్వాలు బాగుంటాయి, కానీ ఇక్కడ ఈ పనిలో ఈ పని ఒత్తిడిలో మనకి చాలా కోపం వచ్చేస్తుందండి. వీళ్ళు ఎలా అంటే మనల్ని చాలా విసిగించేస్తారు, ఎక్కువ పని చెప్తారు. అలాంటప్పుడు కోపాలు వచ్చేస్తాయి అనమాట. నేనే చేస్తున్నాను, నీకు చెప్పట్లేదు, లేదంటే నీవు కూర్చుని ఉంటున్నావు, నేను చేయాల్సి వస్తుంది, ఇలాంటివి చాలానే ఉంటాయి. సో అందుకనే లక్కీ అన్నాను అనమాట. సరేనండి, లాంగ్వేజ్లోకి వెళ్ళిపోదాము. నాకు తెలిసిన లాంగ్వేజ్ మీ వరకు తీసుకురావాలని చెప్పి చిన్న ప్రయత్నం చేస్తాను. ఎక్కడన్నా తప్పులుంటే కరెక్షన్ చేసేయండి. ఆల్రెడీ ఒకసారి నేను లాంగ్వేజ్ వీడియో పెట్టాను, అయితే అందులో చాలా మట్టుకి కరెక్టే చెప్పాను, కానీ ఈ సలాం అలైకుం అనేది ఒకటి తప్పు చెప్పాను. అప్పుడు సలాం అలైకుం అంటే వాలేకుం సలాం అని చెప్పాలని చెప్పేసి చెప్పాను అనమాట. కానీ అది రాంగ్ అండి. సలాం అలైకుం అన్నప్పుడు వాలేకుం సలాం అని చెప్పేసి చెప్పాలన్నమాట. మనం స్టార్టింగ్లో వచ్చినప్పుడు మనకి మేడం వాళ్ళు
మేడం వాళ్ళు కానీ ఎవరైనా మనల్ని పలకరిస్తారు. ఇప్పుడు నమస్తే అన్నట్లు సలాం అంటే మనం వాలేకుం సలాం అని చెప్పేసి చెప్పాలన్నమాట. సరేనా అండి? ఇంకా అదొకటి కరెక్షన్ చేసుకున్నాను నేను కూడా. ఇందులో కూడా ఇప్పుడు చెప్పే దాంట్లో ఏమైనా తప్పులుంటే కనుక మీరు చూసిన వాళ్ళు నాకు కరెక్షన్ చేసేయండి. సరే, మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకోటి ఏంటి అంటే కొంచెం ఈ వీడియోలో ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ చిన్న చిన్న వర్డ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉండేలా చూస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే రాసుకోండి, అదే పెన్ను పేపర్ తీసుకుని రాసుకోండి. మీకు ఈజీగా గుర్తుంటుంది. మీరు రాసుకోవడం వల్ల, వినటం వల్ల అయితే అసలు గుర్తుండదండి. రాసుకున్నప్పుడే మనకు గుర్తొస్తుంది. అయితే చదువుకోలేని వాళ్ళు ఎలాగా అంటే తప్పదు, ఇంకా వినాలి. 1కి 2 సార్లు వినండి ఈ పదాన్ని ఏమంటారని, అప్పుడు మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా అండి? సరే, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంటర్ అవుతాం కాబట్టి సలాం అలైకుం చెప్తాము. అది ఆల్రెడీ చెప్పాను కదా, వాలేకుం సలాం అని చెప్పాలి. లేదంటే మనం సలాం అలైకుం చెప్పినప్పుడు వాళ్ళు వాలేకుం సలాం చెప్తారు. స్లోనిచ్ అంటే అది ఎలా ఉన్నావు అనే పదం అన్నమాట. అప్పుడు మనం ఏం చెప్పాలి అంటే అనా బిఖయ్యర్ అనొచ్చు. బిఖయ్యర్ లేదంటే అల్హమ్దులిల్లా తమామ్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. ఈ 2 వర్డ్స్ మనం ఉపయోగించవచ్చు. కానీ దానికి కరెక్ట్ వర్డ్ ఏంటంటే అనా బిఖయ్యర్ అని చెప్పాలి. ఓకేనా అండి? తర్వాత సుస్మిచ్ అంటారు. సుస్మిచ్ అంటే నీ పేరేంటి అని. మీ పేరు అయితే ఏదైతే అది చెప్పండి. అంటే వీళ్ళకి కంఫర్ట్గా కన్వీనియంట్గా ఉంటే అదే పేరుతో పిలుస్తారు, లేకుండా వాళ్ళు వేరే పేరు మార్చేసుకుంటారు. ఎక్కువ కుమారి, లక్ష్మి ఇలానే పిలుస్తారన్నమాట. ఈ పేర్లు వీళ్ళకి కన్వీనియంట్గా ఉంటాయి. ఇంకా లేదు అంటే ఇప్పుడు నా పేరు పద్మావతి కదా, నా పేరుని ఇక్కడ ఫాతిమా అని చెప్పేసి మార్చేశారు. ఇంకా వాళ్ళు పిలవడానికి కన్వీనియంట్గా ఉండాలి, పద్మావతి అనే పిలవాలనేం లేదు కదా. సో అలాగా వదిలేసేయండి. వాళ్ళు ఏమైనా పిలుచుకుంటే ఓకే, పిలవనివ్వండి. ఓకేనా? మీ పేరు చెప్పేసేయండి. నా పేరు అనా, ఇస్మి అనా అనేసి మీ పేరు చెప్పేయచ్చు. ఓకేనా? ఇస్మి ఫాతిమా, ఇస్మి వెంకటలక్ష్మి, శుభలక్ష్మి అలా ఉంటుంది కదా. ఏం చెప్పినా కూడా వీళ్ళు పేరు ఖచ్చితంగా మారుతారు. ఈ లక్ష్మీ కుమారి ఒకటే ఉంచుతారు, మిగతా అన్నీ అయితే మారుస్తారు, నాకు తెలుసు. ఓకేనా అండి? సరే, ఇంకా అక్కడి నుంచి మనం చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకుందాం. ఓకేనా అండి? రండి. ఇప్పుడు వీళ్ళు పిలిచారనుకోండి, మీ పేరు లక్ష్మి అనుకోండి, లక్ష్మి అని పిలిచినప్పుడు మనము ఓయ్ అని పలకూడదు. సరేనా అండి? నామ్ అని పలకాలి. అర్థమైంది కదండి? వాళ్ళు పిలిచినప్పుడు మనం అలా పలకాలన్నమాట. మనం ఇంటి దగ్గర మామూలుగా అంటే పలికే విధానంలో ఓ అనేసి సంథింగ్ యాగేసినప్పుడు ఏంటి అంటాం కదా, అలా వీళ్ళకి నామ్ అని చెప్పాలి. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా అలా చదువుకుంటూ వెళ్ళిపోవాలంటే నా వల్ల కాదండి. ఇదే సోదుందని చెప్పేసి అనుకోకండి. నేను ఈ వీడియో అయితే అస్సలు ఎడిటింగ్ చేయను. ఎలా వీడియో చేస్తాను అలాగే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చేయాలంటే మినిమం ఇవన్నీ చెప్పేసరికి నాకు తెలిసి ఒక 30 minutes వీడియో అయితే వచ్చేస్తుంది. కానీ అన్ని వర్డ్స్ ఈ వీడియోలో ఉండేలా చూస్తాను. సరేనా అండి? ఓకే, మరి తాళి అంటే రా అని అర్థం. నేను వచ్చిన కొత్తలో తాళి అంటుంటే తాళి అంటున్నారేంటి, మన తాళబొట్టు చూపించాలా ఏంటని చెప్పేసి అలా అనుకున్నాను అనమాట. సో చాలామంది తాళి అనగానే అలానే అనుకుంటారు. ఈ తాళి అంటున్నారేంటి, మన తాళబొట్టు అని పట్టుకెళ్ళి చూపించాలా అని చెప్పి అనిపిస్తుంది. సో ఆ టైం అలా తాళి అనగానే మా అమ్మ దగ్గరికి వచ్చేసి నేను గబగబా తాళి అంటున్నారేంటమ్మా అంటే, తాళిబొట్టు కాదమ్మా అది, రాసుకో, తాళి అంటే రా అని పిలుస్తున్నారని చెప్పేసి చెప్పింది. అప్పుడు నేను రాసుకోవడం వల్ల నాకు కొన్ని పదాలు వచ్చినాయి. సో మీకు కూడా అందుకే రాసుకోమని చెప్తున్నాను. తాళి అంటే రా అని అర్థం అనమాట. తాళి మా అంటే నాతో పాటుగా రా. ఈ మా అనే పదం పాటుగా అంటే తనతో పాటుగా, వాళ్ళతో పాటుగా అని చెప్పేసి ఇలా వస్తుంది, తాళిమా. ఓకేనా అండి? తర్వాత తాళి అన్నారు కదా, ఈజీ అని చెప్పొచ్చు, అంటే వస్తున్నానని. జాయ్ అని కూడా మనం చెప్పొచ్చు. జాయ్, వస్తున్నాను. ఈ 2 పదాలు మనం వస్తున్నామని చెప్పడానికి ఈజీ, లేదంటే జాయ్ అని చెప్పొచ్చు. సిరా అంటే తొందరగా. అరబీలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం ఏదన్నా ఉంది అంటే ఆ సిరానే. మనకి పనికి ముందు సిరా చెప్తారు, పని తర్వాత కూడా సిరా చెప్తారు. అసలు సిరా అనే పదం లేకుండా పని చెప్పరు. సో సిరా అంటే తొందరగా. ఈ ఎల్లా అంటే కూడా తొందరగానే. ఎల్లా అంటే మళ్ళీ మనం ఇంటి దగ్గర చూసారా, సున్నాలు వేసినప్పుడు ఎల్లేస్తున్నాం ఇంటికి అని చెప్పేసి, ఆ పదం కూడా నాకు ఎల్లా అదే గుర్తొచ్చింది. అయితే అది అనుకున్నాం కానీ ఇక్కడ డిఫరెంట్ కదండి. ఎల్లా అంటే తొందరగా. ఇప్పుడు సిరా అంటాం కదా, అంటే తొందరగా చేయని చెప్పేసి ఎల్లా అనే పదము తొందరగా రా, ఎల్లా అని అలా పలుకుతారు అన్నమాట. తొందరగానే పదానికి అలా పలుకుతారు. తాకర్ అంటే ఆలస్యంగా రావడాన్ని తాకేర్ అంటారు. ఇంత ఆలస్యం అంటే నువ్వు లేట్గా వచ్చావు అని అలా అన్నమాట. తాకేర్ గుర్తుపెట్టుకోండి, ఆలస్యాన్ని తాకేర్ అంటారు. జీబీ అంటే తీసుకురా. తీసుకురా.
తీసుకువెళ్ళు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనులేండి ప్రతి దానికి. నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వీడియోలు చేసేది పెద్ద పెద్ద వర్డ్స్ ఉంటాయి కదా, అవి నేను వేరే వీడియో చేస్తాను. ఇది చాలా పెద్ద వీడియో వస్తుంది కాబట్టి నేను టకటకమంట చదువుకుంటూ వెళ్ళిపోతాను. ఇంతకు ముందులానే బుక్లో రాశాను, ఎందుకంటే రాసిందే రాస్తానేమో అని చెప్పేసి, చెప్పిందే చెప్తానేమో అని చెప్పేసి. ఓకేనా అండి. ఈ జీ అంటే తీసుకురా, వద్ది అంటే తీసుకెళ్ళు. హతే, హతే అంటే పెట్టు అని చెప్పేసి, హతే హతే మిన్ని అంటే ఇక్కడ పెట్టేసే అని చెప్పేసి అలా అంటారు కదా, పెట్టు హతే అని. కుది అంటే తీసుకో, కుది. యాకత్ అని కూడా అంటారు, దాన్ని కూడా తీసుకో అని చెప్పేసి. యాకత్ అంటే తీసుకో అని, లేదంటే కుది అన్న కూడా తీసుకో అనే అర్థము. దొమ్మి అంటే దాచి ఉంచు, దొమ్మి. ఈ పదంలో దొమ్మి అంటే నేను తినే అని చెప్పేసి ఇస్తున్నారేమో, ఇది ఇలా ఇచ్చి నాకు శాండ్విచ్ ఆ రోజు దొమ్మి అన్నారు. నేనేమనుకున్నానంటే ఇంకా మిగిలింది కదా తినేమన్నారేమని చెప్పేసి నేను తినేసాను. ఆ తర్వాత అర్థమైంది శాండ్విచ్ ఏది అంటే నువ్వు దొమ్మి అన్నావు కదా అన్నాను. ఏది అన్నారు. దొమ్మి అంటే తినేసానని చెప్పాను. అమ్మ బాబోయ్, భాష రాకపోతే అట్లాంటివి కూడా ఉంటాయి. సో దొమ్మి అంటే దాచి ఉంచు అని అర్థం అండి. తర్వాత అర్థమైంది, మళ్ళీ ఇంకొకసారి ఇచ్చి దొమ్మి అన్నప్పుడు మా చెల్లెళ్ళు ఎవరో చూడకుండా దాచిపెట్టు అన్నప్పుడు అర్థమైంది, ఓకే దొమ్మి అంటే దాచిపెట్టాలని. ఇలాగా కొన్ని కొన్ని వర్డ్స్ మనం తెలుసుకోవాలి, అక్కడ సిచ్యువేషన్ బట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. అలా మనం నేర్చుకోవచ్చండి భాషని. ప్రత్యేకించి చెప్తేనే రాదు, ఒక్కొక్కసారి మిస్టేక్ చేద్దాం ఆ పదం కాడ, ఆ తర్వాత మళ్ళీ మనం నేర్చుకోవచ్చు, ఆ పదాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. కల్లి అంటే ఉంచు, ఉంచే అని చెప్తాం కదా. ఇప్పుడు మనం గమ్మున ఏదైనా పెట్టి ఇలా తీసేస్తున్నాం అనుకోండి, కల్లి కల్లి అంటారు కదా, అప్పుడు మనం అలా ఉంచేసేయాలి. అది పిల్లని ఎత్తుకోవాలన్నా ఏదైనా సరే మనం తీసుకుంటున్నప్పుడు వాళ్ళు కల్లి అన్నారంటే వదిలేయడమే, అంటే ఇలా పడేయడం కదండి, ఉంచేయడం అని అర్థం. చిది, చిది కిదా అనేసి అంటాం కదా. చిది కిదా అంటే ఇలాగా అని అర్థం. చిది సవ్వి, కిద సవ్వి అని చెప్పేసి చెప్తారు. కొన్ని చోట్ల చిది అంటారు, కొన్ని చోట్ల కిదా అంటారు. ఈ రెండు వర్డ్స్ ఒకే మీనింగ్ వస్తుంది అన్నమాట. ఓకేనండి. ఇలా ఉంచు, ఇలా చెయ్యి, ఇలా అనేసి చెప్పడం కోసం చెప్తారు. హాద, హాద అంటే అది అని అర్థం. హాద అంటే అది. చూడు, మనకి ఏదైనా చెప్పారనుకోండి, ఏమైనా తీసుకురమ్మని చెప్పి మనం దిక్కులు చూస్తున్నాం అంటే తెలియదు కాబట్టి, చూస్తాం కాబట్టి, వాళ్ళు వచ్చి తీసుకొచ్చి సపోజు హాద, హాద అంటే నేను తీసుకురమ్మన్నది ఇది అని చెప్పేసి అర్థం. అలాగా హాద అని చెప్తారు. సవ్వి, సవ్వి అంటే చెయ్యి అని అర్థం. చెయ్యి అంటే ఈ చెయ్యి కదండి, పని చేయడాన్ని సవ్వి అంటారు. ఈ చెయ్యినైతే మనకి ఈద్ అంటారు. ఓకేనా అండి. ఇక్కడ చెయ్యి పదం ఏంటంటే సవ్వి. సవ్వి అంటే మనమే పనులు చేయడాన్ని సవ్వి అంటారు. లెట్ సవ్వి, లెట్ సవ్వి, లెట్ సవ్వి అంటే చెయ్యకు, లేదు అంటే లా సవ్వి, లా సవ్వి అని కూడా అంటారు. అప్పుడు కూడా చెయ్యకని అర్థం వస్తుంది. ఎక్కువ శాతం లెట్ సవ్వి అంటారు. తీసుకో అంటే యాకద్దని చెప్పాను కదా. నదీఫ్, నదీఫ్ అంటే శుభ్రం. గస్లీ కడుగు, గస్లీ కడుక్కిని తీసుకురా అని చెప్పేసి అంటారు. ఆద్దిల్ అంటే బాగా, గస్లీ ఆద్దిల్ అంటారు, అంటే బాగా కడుగు. గస్లీ, గస్లీ ఆద్దిల్ అంటే బాగా కడుగు. సవి ఆద్దిల్ అంటే బాగా చెయ్యి, అట్లా. సవి నదీఫ్ అంటే శుభ్రం చెయ్యి. సవి నదీఫ్, సవి తర్తిప్, తర్తిప్ అని కూడా అంటారు, అంటే సర్దడాన్ని తర్తిప్ అంటారు. ఓకేనండి. సవి తర్తిప్ అంటే శుభ్రం చెయ్యి, అదే సర్దు అని చెప్పేసి తర్తిప్. ఓకేనండి. ఇంకా కలాస్ అంటే అయిపోయింది. మా కలాస్ అవ్వలేదు. ఇప్పుడు వంట చేసామండి, అయిపోయింది అని అడుగుతారు. కలాస్ అఖిల్ అంటే ఏ కలాస్ అని చెప్పచ్చు. మనం ఏ అనే పదము అయిపోయింది, ఓకే అవును అనే పదానికి ఏ అని వాడతామన్నమాట. ఓకేనండి. కలాస్, మా కలాస్, మా కలాస్ అంటే అవ్వలేదు. ఇక్కడ మా అనేది కూడా లేదు అనే పదానికి వర్తిస్తుంది అనమాట. మా కలాస్, లేదంటే లా కలాస్, లా కలాస్ అలా కూడా అనొచ్చు, అవ్వలేదని చెప్పేసి. అల్హీన్, అల్హీన్ అంటే ఇప్పుడే. అల్హీన్ ఇప్పుడే చెయ్యి. సవ్వి, అల్హీన్ సవ్వి ఇప్పుడే చెయ్యి అని చెప్పేసి చెప్పాలి అంటే అల్హీన్. ఇలాగా. బాదేన్ అంటే తర్వాత చెయ్యాలి, తర్వాత అనే పదానికి బాదేన్ వస్తుంది. సవి బాదేన్ అంటే తర్వాత చెయ్యి, అట్లా. ఓకేనా అండి. మజ్మాన్, మజమాన్ అంటే ఎప్పుడో, నేను ఎప్పుడో చేసేసాను ఈ పని అని చెప్పాలంటే మజ్మాన్ అన్న సవ్వేతి. మజ్మాన్ అంటే నేను ఎప్పుడో ఈ పని చేసేసాను. మిన్ని అంటే ఇక్కడ, మిన్నాక్ అంటే అక్కడ. జియాదా అంటే ఎక్కువ. జియాదా అనే పదము ఉపయోగిస్తారు ఎక్కువకి, వాజిద్ అని కూడా ఉపయోగిస్తారు. జియాదా, వాజిద్. షువయ్య, షువయ్య అంటే తక్కువ అన్నమాట. తర్వాత కిబీరా అంటే పెద్దది. సగీరా అంటే చిన్నది. ఇక్కడ కిబీర్ అన్న దాన్ని షువయ్య కొంచెం పెద్దది కావాలి అనుకోండి, షువయ్య అక్బర్
అక్బర్ అంటారు. షువై అక్బర్ అంటే కెబీర్ అని అర్థం. షువై అస్గర్ అస్గర్ అంటారు అంటే సగీర. ఈ పదాలు నాకు అసలు అర్థమయ్యేది కాదు. వచ్చిన కొత్తలో అక్బర్ అక్బర్ అంటున్నారేంటి, ఇప్పుడు వీళ్ళు సల్లీలో చెప్తారు కదా అలా చెప్తున్నారా ఏంటి అని. షువై అక్బర్ అక్బర్ అంటున్నారు. అర్థం కాక అసలు పిచ్చెక్కిపోయింది నాకు కొన్ని రోజులు. ఆ తర్వాత దాని మీద కొంచెం పెద్దది తీసి మా మేడం చూపించిన తర్వాత ఓహో దీని మీద కొంచెం పెద్దది చెప్పాలి అంటే అక్బర్ అనాలేమో అనుకున్నాను నేను. ఓకేనా అండి. అక్బర్ అస్గర్ అంటే కొంచెం దాని మీద ఇంకొంచెం పెద్దది. షువయ్య అంటే బాగా తక్కువ అనొచ్చు, లేదంటే చిన్నదనొచ్చు, అట్లా షువయ్య అనొచ్చు. ఓకేనా అండి. ఫీ ఫీ అంటే ఉందా, ఫీ అంటాం. అప్పుడు మనం ఒకవేళ మోజూద్ అని చెప్తాం, ఉంది అని చెప్పాలి అంటే మోజూద్ అని చెప్తాం. కాదు మామూలుగా చెప్పాలంటే ఏ ఫీ అని కూడా చెప్పచ్చు. ఈ ఫీ అనేది ఉందా అనే దానికి మనం ఫీ అనకూడదు, మళ్ళీ ఉందా అనే వస్తుంది. ఏ ఏ అనే ఉపయోగించినప్పుడు అవును ఉంది అని చెప్పొచ్చు. ఓకేనా అండి. ఎక్కువ శాతం మోజూద్ అని నేర్చుకోండి. ఫీ అన్నప్పుడు మోజూద్ అంటే ఉందనేసి అర్థం. అలిగి అంటే తగిలించు. ఇప్పుడు మనకి ఏదైనా బట్టలు ఇచ్చారు, బట్టలు ఇచ్చారనుకోండి, అలిగి అంటే మనకి ఇక్కడ తగిలించే ఉంటాయి కదండి, అది అలిగి అనేసి అర్థం వస్తుంది. తలై తలై అంటే బయట పెట్టు. ఇప్పుడు సపోజ్ ఫ్రీజర్లో మనకి చికెన్ ఉందనుకోండి, తలై దిజాజ్ అంటారు అంటే చికెన్ తీసి బయట పెట్టు అని చెప్పేసి అర్థం వస్తుంది. దాన్ని తలై అంటారు. అక్కడ ఎందులోంచైనా మనం తీసి బయట పెట్టాలి అంటే తలై అనే పదం వస్తుంది అనమాట. ఏ ఏ అంటే అవును. ఇప్పుడు నేను మామూలుగా తెలుగులో మాట్లాడుతున్నాను కదా అలా వస్తుంది కదండి. వీళ్ళు టంగ్ వేరే ఉంటుందన్నమాట, వీళ్ళు పలికే విధానం వేరే ఉంటుంది. వీళ్ళు పలికినట్టు మనం పలకలేము కానండి. కాస్త ఇలా ఏంటంటారు, ఈ సౌండ్ వింటే మనకి అర్థమవుతుందని చెప్పేసి నేను మీ వరకు ఈ లాంగ్వేజ్ తీసుకొస్తున్నాను. వాళ్ళు పలికినంత ప్రూవెంట్గా నేను ఒక 10 సంవత్సరాలు ఇక్కడ పనిచేసిన పలకలేనేమో. నేను కూడా ట్రై చేస్తాను కానీ ఇది రాదండి. వీళ్ళు కొంచెం అట్లా వస్తుంది అన్నమాట, ఆ లాంగ్వేజ్ మనకు రాదు. వల్ల వల్ల అంటే నిజంగా, వల్ల అని చెప్పాలి అంటే నిజంగా నేను తీయలేదు. వల్లన మాఫీ షీల్. షీల్ అంటే తీయడం. చెప్పాను కదా షీలి అంటే తీసే అని చెప్పేసి, చెప్పలేదండి. షీలి అంటే తీసే అని అర్థం. కల్లి అంటే ఉంచు, షీలి అంటే తీసే. ఓకేనా అండి. నేను ఎక్కడన్నా మర్చిపోయినా నాకు కూడా గుర్తుంటుందని పదాలు రాసిన. షీలి అంటే తీసేయను కదా. ఇంత షీల్తి అన్నారనుకోండి, వల్లన మా షీల్తి. వల్ల మా షీల్తి అంటే నేను తీసుకోలేదు, షీల్తి నేను తీసుకోలేదు, మా షీల్తి. అట్లా మనం వల్ల అనే పదాన్ని ఉపయోగిస్తాము. వల్లన సవ్యతి నిజంగానే నేను చేశాను అని చెప్పడానికి అట్లా వల్ల అనే పదం. కస్సంబిల్లా. కస్సంబిల్లా అంటే ఖచ్చితంగా. వల్ల కస్సంబిల్లా అంటారు అంటే నేను ఖచ్చితంగా చూడు అనేసి అంటారు కదా, అలాంటి టైంలో కస్సంబిల్లా ఉపయోగిస్తారు. యాని అంటే అని అర్థం. మనం ఏదైనా చెప్పాలి అంటే అని అడుగుతాం కదా, లేదంటే మేడం ఏదైనా చెప్పారనుకో మనకు తెలియలేదనుకో అంటే అని అడుగుతాం కదా, అప్పుడు యాని అనే పదాన్ని ఉపయోగిస్తామన్నమాట. ఓకేనా అండి. అసన్ అంటే అసన్ అనే పదం ఎందుకంటే. ఎప్పుడన్నా మనం ఎందుకని చేయలేదు అన్నారనుకో, అసన్ అనమా సవ్యతి అని చెప్పాలి అంటే అసన్ అనే పదాన్ని మనం ఎందుకంటే అనే దానికి ఉపయోగిస్తారన్నమాట. గూలి అంటే చెప్పు అనే అర్థం. కలిమి అంటే మాట్లాడు అని అర్థం. బదేన్ అంటే తర్వాత, చెప్పాను కదా ఇంతకుముందు. కేఫీ అంటే నీ ఇష్టం అని. ఇప్పుడు అమ్మాయిని అనాలనుకోండి కేఫిచ్, ఇచ్ అనే ఉపయోగించాలి. అబ్బాయికి చెప్పాలనుకోండి ఇక్ అని ఉపయోగించాలి. కేఫిక్. ఒక అబ్బాయితో చెప్పాలనుకోండి కేఫిక్ అంటాం అంటే నీ ఇష్టం. అమ్మాయికి చెప్పాలి అనుకోండి కేఫిచ్ నీ ఇష్టం అని చెప్పేసి చెప్తామన్నమాట. కేఫీ అనేది నీ ఇష్టం అనేసి అర్థం వస్తుంది. ఎంసీ అంటే నడమనడానికి ఎంసీ అంటాము. ఆగు అని చెప్పాలి అంటే వగుఫ్ అంటే ఆగు. ఎగేతి కూర్చో. ఇక్కడ పదం ఎగేతి అని ఉంటుంది. కొన్ని దిక్కుల ఇప్పుడు కువైట్ లాంగ్వేజ్ అవి కూడా ఎగేతి అనే పదాన్ని డిఫరెంట్గా వాడారండి. తర్వాత మిన్నాక్ అని చెప్పాను కదా, ఈ పదాలు కూడా హినాక్ అని చెప్పేసి చెప్తారు కువైట్లో అయితే. ఇక్కడ అయితే మిన్నాక్ అని చెప్తారు. ఓకేనా అండి. నెంజ్లీ అంటే దిగు. ఇప్పుడు ఓకే హిందీ పిల్లలు ఎవరన్నా కుర్చీల మీద టేబుల్ మీద ఉన్నారనుకోండి నెంజ్లీ అని చెప్తాం అంటే కిందకి దిగు అని చెప్పాలి అంటే నెంజ్లీ అని చెప్తాము.
దిగి అంటే కొట్టడాన్ని దిగి అంటారు. అది కొట్టే సిచ్యువేషన్ బట్టి మనం ఎలా కొట్టచ్చు, లేదంటే దిగి మామ అంటాం. అంటే ఫోన్ చెయ్యి అని చెప్పడానికి మనం ఇమీడియట్గా ఫోన్ చెయ్యి అని చెప్పాలి అంటే దిగి అంట. అది వాజి సుక్కర్స్లో నింత సిరప్ అలా తూలు సిరప్ ఇంతి వాజి సుక్కర్సా هذا عصير ఏ వాళ్ళ ఓకేనండి. ఎక్కడి వరకు వచ్చింది? దిగి అని చెప్పాను కదా. అలా ఫోన్ చేయమన్నాను. దిగ్గీతి అంటే కొట్టాను. ఇది దిగ్గీతి అంటే పిల్లల్ని కొట్టావా అని అడిగినప్పుడు అలా అనమా దిగ్గి అని చెప్పొచ్చు, లేదంటే కొట్టారనుకోండి ఏ దిగ్గి అని చెప్పొచ్చు అన్నమాట. లేదంటే ఫోన్ చేసావా అని అడిగినప్పుడు ఏ దిగ్గీతి అని కూడా అలా కూడా చెప్పొచ్చు. రక్కఫ్, రక్కఫ్ అంటే బిగించడం. ఓకేనా అండి. ఇఫ్తా అంటే ఓపెన్ చేయడం, సక్కర్ అంటే మూసివేయడం, గఫుల్ అంటే తాళం వేయడం. ఇప్పుడు ఇఫ్తా బాబ్ అది తలుపుని బాబ్ అంటారు. ఇఫ్తా బాబ్ అంటే తలుపు ఓపెన్ చేయని. సక్కర్ బాబ్ అంటే తలుపుని క్లోజ్ చేసేయని. గఫుల్ బాబ్ అంటే తలుపుకి తాళం వేసేయని చెప్పేసి అర్థమైంది కదండి. గఫుల్ బాబ్. తాళాన్ని ఏమో ముఫ్తా అంటారు. ఓకేనండి. ముఫ్తా అంటే తాళం. తర్వాత జలాన, జలాన అంటే కోపం అన్నమాట. ఇంత జలాన నువ్వు కోపంగా ఉన్నావా అనేసి అడగొచ్చు. అన జలాన, అన అంటే నేను, అన జలాన నేను కోపంగా ఉన్నాను అనే పదానికి జలాన అని చెప్పేసి వస్తుంది. తర్వాత జువాన్ అంటే ఆకలి. జువాన్ అంటే ఆకలి వేస్తుంది, అన జువాన్ అంటే నాకు ఆకలి వేస్తుందని చెప్పడానికి అన జువాన్ అని చెప్పచ్చు. అఖిల్ అదే ఫుడ్ని అఖిల్ అంటారు, లేదంటే నువ్వు తింటున్నావా అని కూడా చెప్పచ్చు. కూలి అంటే తిను అని అర్థం. కూలి అంటే తిను. కుది అంటే తీసుకొని అర్థం. కూలి అంటే తిను అని అర్థం. ఓకేనా అండి. ముస్తాన్సా, ముస్తాన్సా అంటే సంతోషం. నేను హ్యాపీగా ఉన్నానని చెప్పడానికి అన ముస్తాన్సా అంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది అని చెప్పొచ్చు అనమాట. ముస్తాన్సా. ముస్కీనా అంటే పాపం అంటాం కదా మనం, అయ్యో పాపం అని చెప్పేసి చెప్తాం కదా, అలా చెప్పాలి అంటే ముస్కీనా. ఇది ముస్కీనా, అది ముస్తాన్సా. శుక్రాన్ అంటే థ్యాంక్ యూ అని అర్థం అన్నమాట. అప్పుడు శుక్రాన్ అని చెప్పినప్పుడు ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా తీసుకెళ్ళి మేడం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు శుక్రాన్ అన్నారనుకోండి, మనం కూడా శుక్రాన్ అని చెప్పకూడదు, ఆఫ్వాన్ అని చెప్పాలి. ఆఫ్వాన్. ఓకేనా అండి. శుక్రాన్కి వెల్కమ్ అని చెప్పడానికి ఆఫ్వాన్. ఓకేనా అండి. స్వారీ అంటే ఆసిఫ్ అనొచ్చు, మాలిష్ అని కూడా అనొచ్చు. ఆసిఫ్, మాలిష్. ఖతార్లో ఎక్కువ శాతం ఆసిఫే చెప్తారు, మాలిష్ అనేది తక్కువ అన్నమాట. ముష్కీలా అంటే ప్రాబ్లం. ఓకేనా అండి. ముష్కీలా అంటే ప్రాబ్లం. ముస్కీనా చెప్పాను కదా, ముస్కీనా అంటే పాపం, ముష్కీలా అంటే ప్రాబ్లం, ముస్తాన్సా అంటే సంతోషం. ఈ మూడు కొంచెం దగ్గరగా ఉన్నాయి కదా. ముషాకిల్ అంటే అల్లరి, పిల్లలు అల్లరి చేస్తారు కదా, ముషాకిల్ అంటే అల్లరి అన్నమాట. అహ్సన్ అంటే మంచిగా జరిగింది. అంటే మనం సిచ్యువేషన్లో ఏదన్నా మంచిగా జరిగిందని చెప్పాలి కదా, అలాంటప్పుడు అహ్సన్ భలే అయ్యింది, మంచిగా జరిగింది అనేసి అంటాం కదా, అది అహ్సన్ అనే పదానికి ఉపయోగిస్తామన్నమాట. మమ్నూన్ అంటే ఇలా వెళ్ళకూడదు, ఇలా చెయ్యకూడదు, ఇక్కడ ఉండకూడదు, అట్లా ఇది వర్డ్స్కి మమ్నూన్ అంటే అలవ్ లేదు ఇక్కడ అని చెప్పడానికి మమ్నూన్ అని చెప్తామన్నమాట. ఇప్పుడు పిల్లలు చూడండి వాటర్ ట్రబుల్లోకి వెళ్ళిపోతారు, పొయ్యిల దగ్గరికి వెళ్ళిపోతారు, అలా వెళ్ళిపోతారు కదా, అలాంటి టైంలో మనం మమ్నూన్ అని చెప్పొచ్చు అన్నమాట. ఇంకా హార్ అంటే వేడిని హార్ అంటారు. బారిద్ అంటే చల్లదనాన్ని, చల్లగా ఉంది అంటే బారిద్ అని చెప్పొచ్చు. నాకు ఈ హార్ కాడ కూడా కొంచెం డౌట్ ఉంటుందండి. ఇప్పుడు స్పైసీ ఉంటుంది కదా, అరబీలో హార్ అనే అంటారు, కానీ వేరే ఏదైనా అంటారా అండి? నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తుంటే కనుక, తెలిసిన వాళ్ళు, ఇది ఎలాగో భాష వచ్చిన వాళ్ళు చూడరు అనుకోండి, భాష రాని వాళ్ళే చూస్తారు. ఒకవేళ వచ్చిన వాళ్ళు చూస్తుంటే కనుక ఈ స్పైసీని ఏమంటారు అరబీలో నాకు కామెంట్ చేయండి. ఆ స్పైసీని హారా అని అంటారు, వేడిగా ఉంది అంటే హారానే అంటారు. ఏంటో నాకు అదొకటి కొంచెం అర్థం కాలేదు. సరేనండి. ఇంకా మామూలుగా మనం హీ అంటే ఆమె, అన అంటే నేను, ఇంతి అంటే నువ్వు, ఇంత అంటే నువ్వు. ఇంత నువ్వే, ఇంతి నువ్వే అనుకుంటున్నారా? ఇంతి అంటే అమ్మాయిని అనాలి, ఇంత అంటే అబ్బాయిని అనాలన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా చెప్పాలి, అది మలింతి అంటే అమ్మాయిని అడగాలనుకోండి, హాద మలింతి అంటే అది నీ పెన్నా, హద గలం మలింతి
ఈ పెన్ను నీదా అని అడుగుతాము. అదే అబ్బాయిని అడగాలనుకోండి, హాద గలం మళ్ళీ ఇంత అని చెప్తామన్నమాట. అనేది నీదా అని కొమసం. వీళ్ళు అడిగినప్పుడు అలా అడుగుతారు. ఇది వ్యత్యాసం అనమాట. ఇంత. మళ్ళీ హీ అనేది మనకి ఇంగ్లీష్‌లో అబ్బాయిల్ని, బాయ్స్‌ని హీ అంటారు కదా! కానీ అరబీలో హీ అంటే ఆమె అని చెప్పి. ఇప్పుడు సపోజు ఇప్పుడు మనకి డైరెక్ట్‌గా మనకు చెప్పినప్పుడు ఇంతి అని మాట్లాడతాం. మరి ఆమె గురించి మాట్లాడినప్పుడు ఆమె అని మాట్లాడం. హాదగలమ్మలి హీ అంటే ఆమె. హాదగలమ్మలి హీ అని చెప్తామన్నమాట. హాదగలమ్మలి హూ అంటే అతను. డైరెక్ట్‌గా మనం ఆళ్ళతోటి మాట్లాడుతున్నప్పుడు ఇంత ఉపయోగిస్తాము. కానీ వాళ్ళ గురించి చెప్పేటప్పుడు హీ లేదా హూ అని చెప్తామన్నమాట. మగవాళ్ళకి హూ అని ఉపయోగిస్తాం. ఆడవాళ్ళకి హీ అని ఉపయోగిస్తాం. ఇంకా కుల్లుకుం. హూమ్ అంటే అందరూ, వాళ్ళు అనేదాన్ని హూ అంటారు. హూమ్ అంటారు. కుల్లుకుం అంటే అందరూ అనేసి అర్థం. ఇప్పుడు సపోజ్ మేడం ఏమన్నా ఇచ్చారు, షీలి కుల్లుకుం అంటే అందరూ తీసుకోండి అని చెప్తారు. అలాంటప్పుడు కుల్లుకుం అనేసి అంటారు. లేదంటే అందరూ ఎలా ఉన్నారు, స్లోన్ కుల్లుకుం అంటే అందరూ ఎలా ఉన్నారు అని చెప్పేసి. అల్హమ్దులిల్లా కుల్లుకుం జేన్ అని చెప్పొచ్చు. అలా ఈ కుల్లుకుం అనే పదం వస్తుంది. కుల్లుకుం. సరే. మెను అంటే ఎవరైనా తలుపు కొట్టారనుకోండి, మనం అడుగుతాం కదా ఎవరు అని చెప్పేసి, అది మెను. లేదంటే ఎవరొచ్చారని అడగాలంటే మెను ఈజీ, ఎవరొచ్చారు, మెను షీలి, ఎవరు తీశారు. మెను అనేది ఎవరు, షీలి అంటే తీయడం, మెను షీలి ఎవరు తీశారు, అలాగా. మెను కల్లి ఎవరుంచేశారు ఇక్కడ ఇలా, అట్లా ఈ మెనుని ఎవరు అనే పదానికి వచ్చినప్పుడల్లా ఉపయోగిస్తాం. ఇక్కడున్న పదాలే ఇందులో కన్వర్ట్ చేసుకుంటే చాలా మట్టుకు మనకి ఇంగ్లీష్లో చూస్తున్నాం కదా, వాట్, వై, వేరు, ఇట్లా కొన్ని పదాలు తీసుకునే కదా మనం ఉపయోగిస్తాము. సేమ్ ఇది కూడా అంతే. మిత అంటే ఎప్పుడు, ఓకేనండి. ఎప్పుడు మిత సవ్వేతి, ఇలాగ మిత రా, అలాగా. మిత అంటే ఎప్పుడు. ఇక్కడ రోహి అని చెప్పానా అండి, చెప్పలేదు కదా. రాహ్ అంటే వెళ్ళిపోయింది, రోహి అంటే వెళ్ళు. నేను ఇది రాయలేదు. రోహి అంటే వెళ్ళు, రాహ్ అంటే కలాస్ వెళ్ళిపోయారు అనమాట, అయిపోయిందని చెప్పేసి, అంటే వెళ్ళిపోయారు. రాహ్ అంటే వెళ్ళిపోయారు. అలాగా. ఇప్పుడు మిత అంటే ఎప్పుడు చెప్పాను కదండి. వేయిన్ ఎక్కడ, ఎక్కడ, వేయిన్ అన మలాబెస్ అంటే నా బట్టలు ఎక్కడ ఉన్నాయి అని అడిగేటప్పుడు ఎక్కడ అనే పదాన్ని ఉపయోగిస్తారు. లేష్ ఎందుకు, లేష్ అంటే ఎందుకు. లేష్మా సవ్వేతి ఎందుకు చేయలేదు. లేష్మా ఫీ రో ఎందుకు వెళ్ళలేదు. ఈ రో అనే పదాన్ని వెళ్ళడాన్ని ఉపయోగిస్తారండి. రోహి అంటే వెళ్ళు అని, రో అంటే వెళ్ళిపోవడం అని, రాహ్ అంటే వెళ్ళిపోయింది కలాస్ అని చెప్పేసి అట్లా. ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు చేయలేదు, అట్లా. ఓకేనా అండి. స్లోన్ అంటే ఎలా. ఫోక్ అంటే పైన, తహత్ అంటే కింద, దాకల్ అంటే లోపల, బర్ర అంటే బయట, గిద్దాం అంటే ముందు, జాంబ్ అంటే పక్కన. ఇప్పుడు కారు ఉందనుకోండి, సపోజ్ మనం కారులో కూర్చుంటాం కదా, డ్రైవర్ సీట్ ఉంటుంది కదా, గిద్దాం అంటామంటే ముందు సీట్ అది. ఓకేనా. ముందు సీటు, పక్కన సీటు జాంబ్, అలా జాంబ్ అంటారు. అంటే పక్కన సీట్లో ఉన్నాయి తీసుకురా అని చెప్పేసి అంటారు. ఇది కూడా నాకు కొన్నాళ్ళ పాటు అర్థం కాలేదు. 1-2 సార్లు నేను వినిపించుకున్న తర్వాత అర్థమైంది. అలా జాంబ్ అంటే పక్క సీటు అని అర్థం. వెనకాల సీట్లు వర. మరి డిక్కీని కూడా వరే అంటారు. ఇంకా అరబీలో ఆ డిక్కీని ఏమన్నా అంటే కనుక అది కూడా నాకు తెలియజెప్పండి, నేను ఇంకా తెలుసుకోలేదు దాని గురించి. ఓకేనా అండి. ఈసార్ అంటే ఎడమవైపు, ఇమ్మీన్ అంటే కుడివైపు అనుకుంటున్నాను. ఇవి కూడా నేను విన్నాను కానీ మర్చిపోయాను. ఇది ఎప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాను, ఎడమ కుడి. ఇప్పుడు కాదు, నా చిన్నప్పటి నుంచి కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాను. మన తెలుగులో కూడా ఎడమ కుడి అంటే నేను చిన్నప్పుడు నేర్చుకున్నప్పుడు దీన్ని ఎడమ దీని కుడి అనుకునేదాన్ని. నడిచేటప్పుడు మనం నడుస్తున్నప్పుడు ఎడమ సైడే నడవాలంటారు కదా, కన్ఫ్యూజన్లో కుడి సైడ్ నడిచేదాన్ని. ఎడమ సైడే కుడి సైడా అలా ఇప్పటికి ఇది ఇంకా కన్ఫ్యూజన్గానే ఉంది నాకు. సో ఎవరైనా కరెక్షన్ చేయండి. కరెక్ట్ అయితే ఓకే, ఒకవేళ తప్పైనా కూడా మీరు చెప్పండి. ఈసారి అంటే ఎడమ, ఇమ్మీన్ అంటే కుడి. డైమండ్ అంటే ప్రతిరోజుని కిలియోమ్ అని కూడా అంటారు. కిలియోమ్ అంటే ప్రతిరోజు, రోజు అలాగా. లేదంటే కిలియోమ్ అంటే ప్రతిరోజు అని. ప్రతిరోజు ఇదే అన్నం తినాలా, ప్రతిరోజు ఇవే కబూజులు తినాలా, అట్లా కిలియోమ్ అంటాం. ఇలియోమ్ అంటే ఈరోజు. హమ్స్ అంటే నిన్నని హమ్స్ అంటారు. ఇలియోమ్ని ఈరోజు అంటారు.
ఈరోజు అంటే ఇల్యోమ్, బుక్రా అంటే రేపు, బ్యాద్ బుక్రా అంటే ఎల్లుండి. ఓకేనా అండి. టైం చెప్పుకుందాం. టైంని స అంటారు. స అంటే టైము. వహస్స అంటే 1 గంట అట్లాగా. నూస్స అంటే అరగంట. ఒరుబ్బస అంటే పావుగంట. ఉరుబ్బ, మురబ్బ, ఉరబ్బ అనుకుంటాను. ఉరబ్బ, మురబ్బ మరి మేడం అంటారు. నేను అది రావట్లేదు కానీ ఏదో కొంచెం సింక్ అయ్యేలాగా అయితే పలికాను. ఉరబ్బ అండి. మా మేడం అంటారు. ఉరబ్బ అంటే ఓ పావుగంట తర్వాత అని చెప్పడానికి అలా చెప్తారనమాట. శుభ అంటే ఉదయం. ఆసర్ అంటే సాయంత్రం. బిల్లేల్ అంటే రాత్రి. రాత్రిని బిల్లేలు అంటారు. ఓకేనా అండి. ఇంకా వారాలకొచ్చేద్దాం. అన్నీ మీకు ఈ వీడియోలో ఉండాలని చెప్పేసే నేను చూసారా 30 మినిట్స్ అయిపోయింది. ఎనీవే అయినా సరే చెప్తాను. అన్నీ వీడియోలో దొరకాలి మీకు. ఇంకా వారాలకొచ్చేద్దాం. వారాలకొస్తే అహద్ అంటే ఆదివారం. ఆదివారాన్ని అహద్ అంటారు. సోమవారాన్ని ఇత్నేన్ అంటారు. మంగళవారాన్ని తలాత అంటారు. బుధవారాన్ని అర్బా అంటారు. గురువారాన్ని ఖమ్మీస్ అంటారు. ఇప్పుడు గురువారం, శుక్రవారం, శనివారం మారిపోతాయి. ఈ మిగతాయన్ని 1, 2, 3, 4 రోజులని చెప్పుకుంటారు. ఇంకా గురువారంకొచ్చేసరికి ఖమ్మీస్ అంటారు. శుక్రవారానికొచ్చేసరికి జుమ్మా అంటారు. శనివారంకొచ్చేసరికి సబ్త్ అంటారు. సబ్త్. ఓకేనా అండి. అర్థమైందా? శుక్రవారం జుమ్మా, శనివారం సబ్త్. అహద్ అంటే ఆదివారం మళ్ళీ. ఇంకా ఇంకొంచెం ఉన్నాయి మళ్ళీ. మనం ఇంట్లోకి వచ్చాం కదా, ఇంట్లో ఇల్లు గురించి ఇల్లు సర్వాండింగ్ అంతా కూడా తెలుసుకుందాం. ఓకేనా. వచ్చేయండి. ఇల్లు అంటే బేత్. బేత్ అంటారన్నమాట ఇంటిని. ఓకేనా అండి. బేత్ అంటే ఇల్లు. కాంపౌండ్ ఉంటుంది కదా, కాంపౌండ్ని హౌస్ అంటారు. హౌస్ అంటే కాంపౌండ్. తలుపుని బాబ్ అంటారు. తలుపుని బాబ్. చెప్పాను కదా ఇంతకుముందు, సక్కెర బాబ్, ఇఫ్తా బాబ్, గఫ్ఫుల్ బాబ్ అని చెప్తాం కదా, అలాగా తలుపుకి సంబంధించినవి బాబ్. హాల్ ఉంటుంది కదండి, హాల్ని సాలా అంటారు. సాలా. కిటికీని దెరీషా అంటారు. దెరీషా. కుర్చీని కుర్సీ అంటారు. కుర్సీ. కుర్చీ అనరు, కుర్సీ అంటారు. టేబుల్ని తౌలా అంటారు. గదిని గుర్ఫా అంటారు. గుర్ఫా అంటే గది. మంచంని సిరీర్ అంటారు. ఓకేనా అండి. దుప్పటిని ప్రాస్ అంటారు. ప్రాస్. తలగడని మకద్దా అంటారు. మకద్దా. తలగడ కవర్ ఉంటుంది కదా, కిస్ మకద్దా అంటారు. గైరీ అంటే మార్చు. గైరీ అంటే గైరీ అంటే మార్చు. ఓకేనండి. గైరీ ప్రాస్ అంటే దుప్పట్లు మార్చు. గైరీ మకద్దా అంటే తలగడ మార్చు అని చెప్పడాన్ని గైరీ అంటారు. ఇంకా జూలియా. మనకి మాట ఉంటుంది కదండి, పెద్ద పెద్ద మాటలు ఉంటాయి కదా, వాటిని ఇక్కడ జూలియా అంటారు. ఇంకా హమాం బాత్రూమ్. బాత్రూమ్ని హమాం అంటారు. హమాం. ఇంకా ఇక్కడ పావురాన్ని హమామా అంటారు. హమామా అంటే పావురం. బాత్రూమ్ని హమాం అంటారు. ఓకేనా అండి. కబోర్డ్. మనం కబోర్డ్లు అంటాం కదా, వార్డ్రాబులు ఉంటాయి కదా, వాటిని క్యాబెత్ అంటారు. క్యాబెత్ అంటే వార్డ్రాబు. టీవీని టెలివిజన్ అంటారు. టీవీ అనరండి, టెలివిజన్ అంటారు. ఓకేనా. రిమోట్ని రిమోట్ అంటారు. రిమోట్ అనరు. బ్యాటరీని బ్యాటరియా అంటారు. బ్యాటరీ అనరు, బ్యాటరియా. ఓకేనా అండి. సెల్ ఫోన్ని జువాల్ అంటారు. సెల్ ఫోన్ అనరు, జువాల్ అంటారు. మొబైల్ అనరు, సెల్ ఫోన్ అనరు, జువాల్ అంటారు. సమ అంటే ఇది హెడ్సెట్లు సమ అంటారు. ఏసీని ముకయేఫ్ అంటారు. ముకయేఫ్. ఫ్యాన్ని మర్వాహా అంటారు. ఇంకా నిచ్చెన్ని శీలం అంటారు, లేదంటే దెరాజ్ అంటారు. శీలం లేదా దెరాజ్ అంటారు. ఇంకా వంటగదిని మత్బాక్ అంటారు. మత్బాక్. స్టోర్ రూమ్ని మగ్జన్ అంటారు. ఫ్రిడ్జ్ని తెల్లాజా అంటారు. తెల్లాజా. ఇంకా ఫ్రీజర్ని దాఖలబారిద్ అంటారు. అంటే అది కొంచెం కూల్గా ఉంటుందని చెప్పేసి. లేదంటే ఫ్రీజర్ని ఇంకేమని అంటారా అంటే నాకు కామెంట్లో చెప్పేసేయండి. మా మేడం అయితే ఏదన్నా ఫ్రీజర్ ఐటమ్స్ తీసుకొచ్చినప్పుడు కల్లి దాఖలబారిద్ అంటారు. అంటే అందులో ఫ్రీజర్లో పెట్టేమని చెప్పేసి అర్థం. అందుకని నేను దాఖలబారిద్ అని చెప్పేసి రాసేస్తాను. చాలా వరకు నేను అరబీ వీళ్ళు చెప్పింది చూసే నేర్చుకున్నానండి. అంటే వీళ్ళు పలికినంత ఫ్లూయెంట్‌గా నేను పలకను కానీ, వీళ్ళు చెప్తున్నప్పుడు కొన్ని నేను మైండ్‌లో పెట్టుకుంటానన్నమాట. ఓకేనా అండి. ఇంకా ఎలా అంటే మనకి యూట్యూబ్‌లో అరబీ వీడియోస్ ఉంటాయి. కానీ అక్కడియి అక్కడ చెప్తారు. మళ్ళీ చూసినయే వస్తాయి. లేదా తెలిసినయే వస్తాయి.
సో, కన్‌ఫ్యూజ్ అవుతాం. కానీ కొత్త కొత్త వర్డ్స్ నేర్చుకోవాలి అంటే వీళ్ళ దగ్గర నుంచే మనం నేర్చుకుంటాం అన్నమాట. వీళ్ళు మాట్లాడుతున్నప్పుడే మనం నేర్చుకోగలుగుతాం. ఓకేనా? ఓకే అండి. ఇంకా క్యాబిన్ అని చెప్పాను కదా! కబోర్డ్ అని అంటే వంటగదికి సంబంధించిన కబోర్డ్‌లు. మళ్ళీ వంటగదిలో లిస్ట్‌లో రాసాను. క్యాబిన్ అంటే కబోర్డ్. కోప్ అంటే కప్పు. ఇక్కడ కోఫ్ ఈ పదం కూడా నేను అక్కడ రాయాల్సింది మన డైలీ వేజ్ దాంట్లో. కోఫ్ అంటే భయం. భయాన్ని కోఫ్ అంటారు. కోప్ అంటే కప్ అన్నమాట. కొప్పుకిని, కోఫ్‌కి తేడా ఉంది. అక్కడ ఎఫ్ ఇక్కడేమో పి అన్నమాట. ఓకేనా అండి. కోఫ్, కప్. కప్‌ని కోఫ్ అంటారు. గ్లాస్‌ని గ్లోస్ అంటారు. గ్లాస్ అనరు. ఓకేనా అండి. సహాన్ని ప్లేట్ అంటారు. సారీ ప్లేట్‌ని సహాన్ అంటారన్నమాట. ఈ సహాన్ అనేది చెప్పాను కదా! కిబీర, సగీర అని చెప్పేసి ఇక్కడ జీబీ అంటే తీసుకురా కదా! జీబీ సహాన్ అంటే ప్లేట్ పట్టుకెళ్తాం. కిబీర్ సహాన్ అంటే పెద్ద ప్లేట్ పట్టుకెళ్ళాలి. సగీర సహాన్ అంటే సహాన్ సగీర్ అంటే చిన్నది. సహాన్ కిబీర్ అంటే పెద్దది. దొవిరియా అంటారు. సహాన్ దొవిరియా అంటే గుండ్రంగడి ప్లేటు. సహాన్ మురబ్బా అంటే స్క్వేర్ ఉన్నది. మురబ్బా అంటే స్క్వేరు. దొవిరియా అంటే గుండ్రం అన్నమాట. ఓకేనా అండి. స్పూన్‌ని మిలేగా అంటారు. మిలేగా అంటారు లేదా గప్షా అంటారు. కొంతమంది గప్షా అంటారు. కొంతమంది మిలేగా అంటారు. ఫోర్క్‌ని షోకా అంటారు. షోకా. వాటర్ జగ్ ఉంటుంది కదా! వాటర్ జగ్‌ని డోలకా అంటారు. నేనొచ్చిన కొత్తలో మేడం డోలకా తీసుకురమ్మంటే పిచ్చదానిలా వెతికాను. డోలకా అంటే మనం చదువుకున్నప్పుడు డోలకా అంటే ఫిజిక్స్‌లో ఉంటుంది కదా! బాల్ ఉండి ఇక్కడ అది అటు ఇటు, అటు ఇటు ఊగుతుంది కదా! దాన్నక్కడ డోలకా అంటారు. డోలకా అంటే ఇది మనకి ఇటు ఇటు అరే! ఎక్కడుందని చెప్పేసి వెతికి, వెతికి నాకు అర్థం కావట్లేదసల. డోలకా అంటే ఏంటి అని చెప్పి. సో, తర్వాత మేడమొచ్చి తీసుకున్నారు. అప్పుడు అర్థమైంది డోలక అంటే జగ్ అని చెప్పి. నిజంగా తెలియకపోతే చాలా కష్టమండి. తెల్ల మొహమాలేసుకొని చూత్తాము, కన్‌ఫ్యూజ్ అయిపోతాము. భాష రాకపోతే చాలా మందిని ఉంచరండి. వర్క్ చేయించుకోరు. ఎందుకంటే వాళ్ళకి నచ్చదు. చెప్పింది చెప్పినట్టు చేస్తే ఇంటారు గానీ ఓకే గానీ చెప్పింది చేయకపోతే చాలా మందికి నచ్చదనమాట. ఇంతకుముందు మా మేడం వాళ్ళ కూతురికి ఫిలిపిన్ ఆమెని తీసుకొచ్చారు. ఆమె వచ్చిన కొత్త ఆల్రెడీ వేరే దేశంలో చేసిందంట సౌదీలో ఎక్కడో. కొంచెం లాంగ్వేజ్ తేడా ఉంటుంది. ఎక్కడైనా కొంచెం లాంగ్వేజ్ కంపల్సరీ తేడా ఉంటుందండి. ఇప్పుడు సౌదీ నుంచి చూసి మీరు తప్పు మాట్లాడారు, వేరే దేశంలో ఉన్నారని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేత్తారు. అంటే వాళ్ళ లాంగ్వేజ్ పరంగా చూసినప్పుడు అది తప్పులానే అనిపిస్తది. అంటే నేను అరబీ చెప్పాను కాబట్టి ఆళ్ళ భాష కూడా అరబీయే కాబట్టి నేను తప్పు చెప్పాననే అనుకుంటారు. ఆ అమ్మాయికి పెరుగు తీసుకురమ్మని చెప్పారంట. కిందకెళ్ళి పెరుగు తీసుకురా అంటే, ఆయమ్మ ఎళ్లి దిక్కుల్ని ఎతుక్కుంటుందంట పెరుగు ఎక్కడుంది? ఎక్కడుందని చెప్పేసి. మళ్ళీ కెచప్ ఉంటుంది గదా! కెచప్ గూడా తెలియలేదు ఆమెకి. ఎళ్లి కెచప్ తీసుకురా అంటే తెలియక అలా అలా చూతుందంట. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి తెలీదు. అంటే ఇక్కడ చాలా మటికి మనం చూసినయి ఉండవు. మనం వాడినయి ఉండకపోవచ్చు బహుశా. సో, అలాంటి టైంలో కూడా మనం కన్‌ఫ్యూజ్ అవుతాం కదా! ఎళ్లి అరగంట అయినా కూడా పెరుగు తీసుకురావట్లేదంట. ఇక మేడం ఎళ్లి అరగంట అయింది ఇంకా పెరుగు తీసుకురావాలి. మళ్ళీ మేడం వాళ్ళ అమ్మాయి నా దగ్గరకొచ్చి నాకే చెప్పింది. అక్కడ చేసొచ్చానంటుంది. పెరుగు గురించి తెలీదా? ఆళ్ళందరి ముందు నేను షేమ్ అయిపోయాను. మా ఆడపడుచుల ముందు నేను షేమ్ అయ్యాను. నాకద్దమా కదా! నేను చెప్పిన వెంటనే వెళ్లి తీసుకురావాలి కదా! అని చెప్పేసి ఆమె చెప్పిందనమాట. సరేలే భాష తెలీదు కదా! కొద్ది రోజులు టైం ఇస్తే నేర్చుకుంటారు. అందరూ కొత్తగా వచ్చేవాళ్ళే భాష తెలీదు కదా! కొంచెం టైం ఇమ్మని చెప్పాము. సో, ఆమెకి టైం ఇచ్చారు. బట్ ఏంటంటే అయినా కూడా నేర్చుకోలేదామె. తొందరగా భాష పట్టుకోలేదు. సో, ఆఫీస్‌కి పంపించేశారు. ఇంకా ఎంతమంది చెప్పినా కొన్ని కొన్ని సార్లు వీళ్ళు వినరండి. ఓకేనా? ఇంకా సరే. గలాత్ అంటే మిక్సీ అండి. సారీ. గలాత్ అంటే తప్పు. తప్పుని గలాత్ అంటారు. అంటే తప్పుగా చేయడం. గల్తాన్ అని కూడా అంటారు. గల్తాన్ లేదంటే గలాత్. మనం ఏదన్నా బిగిస్తున్నప్పుడు తప్పుగా బిగించామనుకోండి, అప్పుడు కూడా మనం గలాత్ అని చెప్పొచ్చు. అంటే నువ్వు తప్పుగా బిగిస్తున్నావు, తప్పుగా చేస్తున్నావు అని చెప్పడానికి గలాత్ అంటారు. ఇక్కడ కలాత్. కలాత్ అంటే మిక్సీ. ఆ గలాత్ అనే పదం అక్కడ రాయాలి మర్చిపోయాను. ఇప్పుడు ఇంక ఈ పదాన్ని చూసి ఆ పదం గుర్తొచ్చింది. కలాత్ అంటే మిక్సీ. ఓకేనండి. మిక్సీని కలాత్ అంటారు. ఇక్కడ ఖతార్‌లో. ఆహ్, వంట గిన్నె ఉంటుంది కదా! వంట చేసుకునే గిన్నెలుంటాయి కదా! వాటిని జిదిర్లంటారు. ఇంకా హాట్ బాక్సులుంటాయి కదా! హాట్ బాక్సుల్ని మఫ్తగియా అంటారు. లేదంటే ఆఫ్తా అంటారు. ఇంకోటేదో అంటారండి. మర్చిపోయాను. ఇంతకుముందు ఇంటికాడ వేరేదేదో అనేవాళ్ళు. నాకు గుర్తులేదు. సరే. మీకు గుర్తుంటే గనక చెప్పండి. నాకు ఈ 2 పదాలు మా ఇంట్లో ఎక్కువగా యూజ్ చేసేది మఫ్తగియా లేదంటే ఆఫ్తా అనేసి ఉపయోగిస్తారనమాట. ఇంకా ప్లాస్కోలుంటాయి కదా! ప్లాస్కోల్ని ఇక్కడ మా ఇంట్లో అయితే తర్మూస్ అంటారు. లేదంటే దెల్లా అంటారు. ఎక్కువ శాతం దెల్లా అంటారు మేడం అయితే. చాలా వరకు నేను విన్నది కూడా తర్మూస్ అని కూడా విన్నాను. ఓకేనా అండి?
ఇంకా అరబిక్ కాఫీ తాగుతారు కదా కప్పులు, వాటిని ఫింజాల్ అంటారు. ఫినిజాల్ అంటారనమాట. తర్వాత మామూలుగా టీ కప్పులుంటాయి కదా! ఆటిలిని కప్పులంటారు. మళ్ళా చాయ్ అంటారు. తర్వాత వేరే ఏదో అంటారు. అది పదం గుర్తులేదు, మర్చిపోయాను. సరే. పొయ్యినేమంటారు వంటగదిలో పొయ్యిని? సూలా అంటారు. సూలా. తర్వాత చీపురుని మకామా అంటారు. మకామా అన్నా కూడా అర్థమయ్యేది కాదండి వచ్చిన కొత్తలో. మనకు తెలీదు కదా! మనం చీపురు అంటాము. వీళ్ళు మక్కామా అంటే మనకి ఏం అర్థమవుతుంది? అర్థమవ్వదు కదా! సో, తెలుసుకోవడం మంచిదే కదా! మక్కామా అంటారు. ఫూతా అంటే, ఫూతా అనేది బట్టల విషయానికొచ్చినప్పుడు మనకి టవల్‌ని ఫూతా అంటారు. వంటగదిలో కూడా మనకి టవల్స్ కావాలి కాబట్టి ఫూతా అంటారు. ఇంకా క్లీనింగ్ సెక్షన్‌కొచ్చేస్తే బట్టల్ని మలాబస్ అంటారు. బట్టల గురించి నేను ఒక వీడియో చేశాను. కానీ బట్టలు అంటే మలాబస్. కానీ అందులో డిఫరెంట్ ఇప్పుడు చున్నీ ఉందనుకోండి, షీలా అంటారు. షీలా సంథింగ్ అంటారు. షేలా అనుకుంటా అంటారు. ఇది యూనిఫార్మ్ అనుకోండి. ఇప్పుడు వాళ్ళేసుకునే తోపులుంటాయి కదా! అంటే నైటీలుంటాయి కదా! వాటిని జెలిబియా అంటారు. కొంతమంది తోపులంటారు, జల్బియా అంటారు. వీళ్ళేసుకునే మనకేమంటారు గురకాలంటారు కదా! వాటిని అబాయా అంటారు. మనమేమో గురకాలేసుకున్నారని చెప్పేసి అంటాం. అంటే మన లాంగ్వేజ్‌లో వీళ్ళు అబాయా అంటారు. బాబాలు వైట్ అంగీలే వేసుకుంటారు కదా! మనం వాటిని అంగీలంటాము. వీళ్ళు తోపులంటారు. తోపంటారు. ఇదేమో గత్రా అంటారు. ఇలా పైన వేసుకుంటారు కదా ముసుగుని, గత్రా అంటారు. ఇలా పెట్టుకునేది గాల్ అంటారు. ఇది టోపీ పెట్టుకుంటారు కదా! ఆహ్, కఫియా కఫియా అంటారు సంథింగ్. అంటే ఇప్పుడు ఆ సెక్షన్ కాదు, మారిపోయాను కదా నేను. అందుకే నాకు గుర్తు రావట్లేదు. ఇప్పుడు నాది వంట సెక్షన్. అప్పుడు క్లీనింగ్ సెక్షను, ఐరన్ అవి చేసేదాన్ని. ఐరన్‌ని కువియా అంటారు. కువియా అంటే ఐరన్ చేయమని చెప్పేసి. ఓకేనా అండి. కువియా అంటే ఐరను. ఇంకా ఇంకేముంటాయి బట్టల్లో? సాక్సుల్ని ద్లాగత్ అంటారు. అన్నీ ఒక వీడియోలో వచ్చేసేలా మాట్లాడుతున్నాననమాట. చాలా మటికి చిన్న చిన్నగా తెలిసినయి మీకు చెప్తే బావుంటుందని. ద్లాగత్ అంటారు. ఇంకా ఇంకేమున్నాయండి బట్టలు? మలాబెస్ అనేసరికి మలాబెస్ బట్టలెలా అంటే జీన్ ఫ్యాంట్లుంటాయి కదా! పిల్లలు వేసుకునే ఫ్యాంట్లు, టీ షర్ట్‌లు అలా ఉంటాయి కదా! వాటిని మలాబెస్ అంటారు. ఓకేనా అండి. మళ్ళీ స్లీవ్ అదే మనం పడుకున్నప్పుడు నైట్ డ్రెస్సులు వేసుకుంటాం కదా! వాటిని ఏదో అంటారండి ఆ బట్టల్ని. మర్చిపోయాను. పజామా అంటారు. ఓకేనా అండి. పజామా అంటే పిల్లలు నైట్ వేసుకుంటారు కదా! వాటిని పజామా అంటారు. పజామా అంటే మనకి నైట్ డ్రెస్సుల్లాగా ప్యాంటు, టీ షర్ట్ వస్తుంది కదా! వాటిని పజామా అంటారు. చెప్పుల్ని నాళ్ళంటారు. నాళ్ళంటే చెప్పులు. జ్యూటీ అంటే షూస్‌ని జ్యూటీ అంటారు. చెప్పుల్ని శాండిల్ అని కూడా అంటారండి. శాండిల్స్ అని కూడా అంటారు కదా చెప్పుల్ని. అది ఇంగ్లీష్ వర్డ్. అయితే ఇక్కడ కొంతమంది ఉపయోగిస్తారు. మనకు తెలియకపోతే శాండిల్స్ అంటే నేను ఫస్ట్‌లో లైట్లు అనుకునేదాన్ని తెలియక. శాండిల్స్ అంటున్నారేంటని చెప్పేసి. ఆ తర్వాత బుర్రకి అర్థమైంది. అదే తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఎనీవే అండి, ఇది లాంగ్వేజ్ వీడియో. అబ్బా! 42 మినిట్స్ వచ్చింది. నేనైతే ఎడిట్ చేయను. ఎందుకంటే ఎడిటింగ్ చేయాలి అంటే ఫోన్ యాక్సెప్ట్ చేయదు. కాబట్టి అంతా నేను కుదించి లేదంటే కొంచెం స్పీడ్‌గా పెట్టి కొంచెం వాయిస్ పెంచి ఇవన్నీ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవ్వదు. నా ఫోన్ యాక్సెప్ట్ చేయదు. ఒక 10-20 మినిట్స్ అయితే ఓకే గానీ 40 మినిట్స్ వీడియో ఇది ఎడిట్ చేయదు. కాబట్టి నేను డైరెక్ట్‌గా అప్లోడ్ చేసేస్తాను. ఇక నేనేమన్నా మర్చిపోయి ఉంటే కూడా ఇది ఉంటుంది కదా అని చెప్పేసి నాకు చెప్పేసేయండి. అంటే కామెంట్‌లో చేయండి. తెలుసుకునే వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు. సో, ఇంతవరకు ఈ వీడియో అండి. ఇంకా నేనేమన్నా మర్చిపోయి ఉన్నా చెప్పమని అడుగుతున్నాను. ఇంక ఇప్పుడు సపోజ్ ఇవి కూడా నేను చూస్తే గుర్తొచ్చింది. ఇవి ఉంటాయి కదా! ఇవి బహూర్ అంటాం. అంటే బహూర్ అంటే ఇది బహూరు. బహూర్ అంటే మనకి స్మెల్ వస్తది కదా! పొగ వేసుకొని స్మెల్ వచ్చేదాన్ని బహూర్ అంటారు. ఇదేమో మీకు చెప్తుంటే మర్చిపోయాను నేను. దేవుడా! ఏంటమ్మా నువ్వు గుర్తురా పెహం. పెహం అంటాం దీన్ని. పెహం అంటామనమాట. అంటే ఇది కాల్చి ఇందులో పెట్టిన తర్వాత మనకి వీళ్ళు స్మెల్ వచ్చేది ఏస్తారు. అదైతే ఇక్కడ లేదండి. ఉంటే చూపిచ్చేదాన్ని. అంటే చెక్కలు అటువంటివి ఏస్తారు కదా! అది బహూర్ అంటారు. ఇదైతే మఫ్త్‌కర అంటారు. మఫ్త్‌కర అంటే ఇవి. అంటే మనకి ఉంటాయి కదా! వీటినే. అన్నీ ఒకటే సేము. ఇందులోనే రకరకాల డిజైన్స్ ఉంటాయన్నమాట. చూసారా ఇది పెద్దది. ఇలా మా ఇంట్లో ఇదొకటే ఇక్కడ తక్కువే ఉన్నాయి. ఇంకా లోపల చాలా ఉంటాయి. ఇదో టైపు, కప్పు టైపు ఇవన్నీ కూడా అవే. వాటికి సంబంధించినయే. కుండ టైపు. ఇంకా చాలా ఉంటాయండి. ఇవి ఇక్కడ పెట్టినయి. మఫ్త్‌కర అంటారు. ఇంకా తర్వాత ఇలా తీసేదుంటది. అంటే మనం బొగ్గులు వేసి వేడి చేసిన తర్వాత
ఇలా తీసేది ఉంటుందండి. దాన్ని మర్చిపోయాను. గుర్తొస్తది. అక్కడికెళ్ళి ఆ పని చేసినప్పుడైతే గుర్తొస్తది. ఇప్పుడు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను కదా! ఇవంతా చెప్పి చెప్పి మర్చిపోయాను. హ్మ్. సరే ఎనీవే అండి. ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి. అయిపోలేదు. మనము వంటకి సంబంధించినయి ఉంటాయి. ఫుడ్‌కి సంబంధించినయి ఉంటాయి. వాటి పేర్లవి తెలియాలి కదా! ఇప్పుడు గుడ్లున్నాయనుకోండి, బీద్ అంటాము. కూరగాయలున్నాయనుకోండి, కద్ర అంటాము. కద్ర. ఇంకా కూరగాయల పేర్లన్నీ నేను ఇంకొక వీడియోలో చెప్తాను. సపోజ్ అందాక ఇంతవరకు నేర్పించాను అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను కొత్త వాళ్ళకి. కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటే గనక, మన చుట్టాల్లో ఎవరన్నా కోవైట్‌కెళ్ళుంటే అంటే కొత్తగా వెళ్ళుంటే, ఈ భయం పోగొట్టడానికి మన వీడియో ఒకటుంది. భాష వీడియో భయపడకండి అని చెప్పేసి చెప్పడానికి షేర్ చేసేయండి. మీ ఫ్యామిలీలోంచి గానీ, మీ చుట్టాలు గానీ, ఫ్రెండ్స్ గానీ ఎవరైనా కొత్తగా వెళ్ళుంటే వాళ్ళకి షేర్ చేసేయండి ఈ వీడియోని. తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకేనా? సరే ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్‌లో చెప్పేసేయండి. నేను తప్పులు చెప్పినా కరెక్షన్ చేయండి. నేను అస్సలు ఫీల్ అవ్వను. ఎందుకంటే నేను కూడా నేర్చుకుంటాను. ఇంకా ఖతార్ లాంగ్వేజ్ ఓకేనా? ఖతార్ లాంగ్వేజ్‌లో అయితే చెప్పేసేయండి. ఇంకా వేరే దేశాలైతే మళ్ళీ రాంగ్ అనకండి ప్లీజ్. ఓకేనా? సరే ఇంకొకటేంటి ఆ! కామెంట్ జేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేసేయండి. ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ నాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది. ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది. లైక్ చేయకపోతే ఈ వీడియో కొంతమందికి వెళ్ళదన్నమాట. వీడియో చూసి మర్చిపోకండి లైక్ చేయడం. ఓకే మరి. మన ఛానెల్‌ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానెల్‌ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఇంకొక వీడియోలో మళ్ళీ మీ ముందుకొస్తాను కంపల్సరీ. అంటే పెద్ద వర్డ్స్ కూడా నేర్చుకుందాం. ఇప్పుడు అన్నీ కూడా చిన్ని చిన్ని వర్డ్సే చెప్పాను. కామన్ వర్డ్స్ అనమాట. డైలీ మనకి వచ్చేయి. ఇవి తెలిస్తే ఓకే. ఇలా అన్నారు కదా! అనేసి అర్థమవుతుందని చెప్పేసి వీటితోటి తీసుకొని పెద్ద పెద్ద వర్డ్స్ ఉంటాయి కదా! ఆ లాంగ్వేజ్ కూడా తీసుకొస్తాను. తీసుకురావడం అయితే పక్కా అండి. నువ్వు చెప్తావు గానీ నువ్వేం వీడియోలు పెట్టవక్క అనేసి అనుకోకండి. నేనుండేది కూడా అరబీ దేశంలో వేరే ఇంట్లో కాబట్టి నాకు కూడా అంత టైం కుదరాలి కదా! సో, మీ వరకు తీసుకురావడం కొంచెం లేట్ అయినా కూడా మీ వరకు తప్పకుండా తీసుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.